మార్నింగ్ ఒక సాంగ్ విన్నాను. చాలా యాప్ట్‌గా అనిపించింది. ఎక్కడికి ఈ పరుగు ఎందుకనో నీ ఎదనడుగు. నిజంగా మన డైలీ లైఫ్‌కి సెట్ అవుతుంది గదా! విపరీతమైన పరుగు పందెంలో ఉన్నామండి. పొద్దున్న లేచినప్పటి నుంచి గడియారంలో ముల్లులతో సమానంగా పరిగెడుతున్నాం. ఎందుకు పరిగెడుతున్నాం? ఎందుకంత ఆదుర్ద? దేనికోసం? అని ఒక్క క్షణం కామ్‌గా ఉండి ఒక డీప్ బ్రెత్ తీసుకొని ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. లైక్ లేస్తాము, ఉరుకులు, పరుగులు, అరుపులు, కేకలు, ఇంట్లో పిల్లలనో, మన బెటర్ హాఫ్స్‌నో, లేకపోతే పని వాళ్ళ మీదనో, లేకపోతే పెద్దవాళ్ళ మీదనో ఎవరో ఒకళ్ళ మీద అరుస్తూ, కేకలేస్తూ ఉంటాం. ఇంక రోడ్డు మీదకొస్తే ఇంక రోడ్ రేజ్ ఈ మధ్య నేను పేపర్‌లో చదివా. రోడ్ రేజ్ విపరీతంగా పెరిగిపోయిందట. ఒక్క క్షణం కొంచెం ప్లాన్డ్‌గా రేపు మార్నింగ్ ఇది చెయ్యాలి, ఇవి అని చెప్పి కొంచెం ఒక 10 మినిట్స్ ముందు రోజు నైటే ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ ఆ ఉరుకులు పరుగులు ఉండవేమో. రోడ్డు మీదకి వచ్చే ముందే ఒక్క 10 మినిట్స్ ముందు ఇంట్లో బయలుదేరితే మేబీ రోడ్డు మీద సిగ్నల్స్ పడ్డప్పుడు, ట్రాఫిక్ జామ్ వల్లనో, ముందు బైక్ అడ్డు పెట్టారనో, లేకపోతే కార్ అడ్డుగా ఉందనో, ఫ్రీ లెఫ్ట్ మూసేశారనో, ఈ చికాకులు, ఈ ఈ విసుగు, ఈ కోపం ఇదంతా ఉండదేమో. ఒక్క క్షణం ఆలోచించండి. ఇదంతా మనం అవాయిడ్ చేయొచ్చేమో. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రశాంతత అనేది మర్చిపోతున్నాం. లైక్ ఇంత కెయాటిక్ లైఫ్‌లో ఏంటి ఒక్కసారి పడుకునే ముందు ఆలోచిస్తే రోజంతా ఏం చేశాను అంటే ఈ ఉరుకులు, పరుగులు, చికాకులు, కోపాలు, తాపాలు తప్ప ఏం మిగలవు. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నాకెందుకో అనిపించింది పొద్దున ఆ పాట, ఆ 2 లైన్‌లు బాగా నన్ను ఇది చేసాయి. ఇన్‌ఫాక్ట్ నేను కూడా ఐ యామ్ ఆల్సో వన్ ఆఫ్ దోస్. ఒక్కొక్కసారి పొద్దున్న లేవడం ఒక 10 నిమిషాలు ఎక్కువ పడుకుంటే, ఇంక పొద్దున్న లేచినప్పటి నుంచి మనల్ని మనం తిట్టేసుకుంటూ, ఇట్లా పడుకున్నావు, అట్లా పడుకున్నావు, లేవా అనుకుంటూ, ఆ కోపం మన మీద మనం చూపిస్తూ, యువతల వాళ్ళ మీద అంత హార్ష్‌నెస్ అవసరం లేదేమో అనిపించింది. లెట్ మీ నో, మీరు పీస్‌ఫుల్‌గా, కామ్‌గా ఉంటారా? లేకపోతే మీరు కూడా ఇట్లనే ఉరుకులు పరుగులతో, చికాకులతో ఉంటారా? కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అండ్ నిజమే కదా ఇది అని అనిపిస్తే షేర్ చేయండి. కాస్త టేక్ అ డీప్ బ్రెత్ అండ్ టేక్ యువర్ టైమ్. లివ్ యువర్ లైఫ్. ఓకేనా? ఎప్పుడు చెప్పేదే, నచ్చితే లైక్ చేయండి నేను చెప్పింది. బాగా నచ్చితే షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి మీరు ఏ టైప్ ఆఫ్ మనిషో. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.